When planning a smart home, one of the most important decisions is choosing between wired and wireless home automation. Both systems can automate lighting, climate, curtains, security and more. But right choice అనేది మీ హోమ్, మీ బడ్జెట్ అండ్ మీరు ఎప్పుడు హోమ్ ఆటోమేషన్ ప్లాన్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి. ఈ వీడియోలో మనం వైర్డ్ అండ్ వైర్లెస్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకుందాం. సో యూ కెన్ చూస్ వాట్ వర్క్స్ బెస్ట్ ఫర్ యూ. వైర్డ్ హోమ్ ఆటోమేషన్ సిస్టంలో స్విచెస్, సెన్సార్స్ అండ్ లోడ్స్ మనం కన్స్ట్రక్షన్ టైంలో ఇన్స్టాల్ చేసిన డెడికేటెడ్ వైర్ యూస్ చేసుకొని కమ్యూనికేట్ అవుతాయి. ఇప్పుడు మనము వైర్డ్ హోమ్ ఆటోమేషన్లో ఉండే బ్యాక్ ఎండ్ ప్రోడక్ట్స్ గురించి వాటి సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఇది ఒక టిపికల్ కేఎన్ఎక్స్ ఆటోమేషన్ బ్యాక్ ఎండ్లో ఉండే ప్రోడక్ట్స్. సో ఇది రా పవర్ సప్లై అండ్ దిస్ ఈజ్ కేఎన్ఎక్స్ పవర్ సప్లై. యాజ్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఈజ్ వైర్డ్ అండ్ ప్రతిదీ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ కేఎన్ఎక్స్ పవర్ సప్లై అనేది మన రా పవర్ నుంచి వచ్చే ఏసీ కరెంట్ని డీసీలా కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే చాలా ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ కూడా డీసీ పవర్ని యూజ్ చేస్తాయి. సో ఇక్కడ పవర్ సప్లై ఏసీ పవర్ సప్లై వస్తుంది, అది డీసీగా కన్వర్ట్ అయ్యి మనకి ఇక్కడ యాక్చుయేటర్కి వెళ్తుంది. సో ఇది ఆన్ అండ్ ఆఫ్కి యూజ్ చేస్తాము, అట్లాగే హెవీ లోడ్స్ ఆఫ్ పవర్కి కూడా యూజ్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ మోటరైజ్డ్ యాక్చుయేటర్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ డాలీ. ఇది లైట్ డిమ్మింగ్కి, ట్యూనింగ్కి వాడతాము. అండ్ ఫైనల్లీ దిస్ ఈస్ కాల్డ్ కీప్యాడ్ ఆర్ ట్రెడిషనల్గా వాడే స్విచెస్ కాకుండా కీప్యాడ్స్ అండ్ టచ్ ప్యానల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్. ఇది యాక్చుయేటర్, ఇది ఆన్ అండ్ ఆఫ్కి వాడతాము. ఇక్కడ మనం ఒక లైట్ కనెక్ట్ చేస్తున్నాము. లెట్స్ ట్రై టు టర్న్ ఆన్ దిస్ లైట్ యూజింగ్ ది యాక్చుయేటర్. సో మీరు చూస్తే ఇది ఒక సింపుల్ లైట్, ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్కి యూజ్ చేస్తాం. నౌ ఐ విల్ టర్న్ ఇట్ ఆఫ్. ఓకే, సో ఇది ఒక మోటరైజ్డ్ యాక్చుయేటర్. సో ఇది మన ఫ్యాన్స్కి కానీ, కర్టెన్ మాడ్యూల్స్కి కానీ, గేట్ మోటార్స్కి కానీ యూజ్ చేస్తాం. ఒకసారి యాక్చుయేటర్ యూజ్ చేసి ఫ్యాన్ని టర్న్ ఆన్ చేద్దాం. సో ఈ మోటరైజ్డ్ యాక్చుయేటర్ తోటి ఈ ఫ్యాన్ అనేది ఆన్ అయింది. అండ్ దెన్ ఫైనల్లీ డాలీ అనేది లైట్స్ డిమ్మింగ్ అండ్ ట్యూనింగ్కి యూజ్ చేస్తాం. సో ఇక్కడున్న లైట్ని బేస్ చేసుకొని అండ్ డ్రైవర్ని బేస్ చేసుకొని డిమ్మింగ్ అండ్ ట్యూనింగ్ అనేది జరుగుతుంది. సో లెట్స్ ట్రై టు టర్న్ ఆన్ ద లైట్ అండ్ టర్నింగ్ ఆఫ్. సో అపార్ట్ ఫ్రమ్ ఆన్ అండ్ ఆఫ్, డాలీ ఎందుకు వాడతామంటే డిమ్మింగ్ అండ్ ట్యూనింగ్కి. సో ఈ లైట్ అండ్ డ్రైవర్ బోత్ సపోర్ట్ డిమ్మింగ్ అండ్ ట్యూనింగ్. సో అందుకని ఇప్పుడు నేను బ్రైట్నెస్ కొంచెం తక్కువ ఉంది కదండి. సో ఈ కీప్యాడ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం లాంగ్ ప్రెస్ చేస్తే అది మనము డిమ్మింగ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంటెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి ఇఫ్ ఐ లాంగ్ ప్రెస్ ఇట్, సో ఇంటెన్సిటీ అనేది ఫుల్కి వెళ్ళిపోయింది. నా ఇఫ్ ఐ ప్రెస్ హోల్డ్ అగైన్, ఇంటెన్సిటీ అనేది తగ్గిపోయింది. సో ఈ కీప్యాడ్ ఓన్లీ బటన్స్ ఉన్న కీప్యాడ్ కాబట్టి వీ కెన్ ఓన్లీ సీ యూజింగ్ లైట్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ టచ్ ప్యానల్స్ అండ్ big screens where you can exactly see the brightness number also. Wired home automation is extremely stable, reliable and unaffected by network or signal interference. Wireless home automation works using technologies like Wi-Fi, Zigbee, Z-Wave and RF communication. This system does not require any additional wiring and making system perfect for existing homes and apartments. ఇందాక మనం చూసినట్టయితే వైడ్ ఆటోమేషన్లో ప్రతి ప్రోడక్ట్ ఇంటర్లింకింగ్ కనెక్షన్తో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది ప్యానల్, దిస్ ఈజ్ జిగ్బీ హబ్ అండ్ ఇది జిగ్బీ లైట్. ఇవన్నీ ఇండివిజువల్ పవర్ సప్లైతో కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ జిగ్బీ మెష్ అనేది ఎలాగంటే మన బ్లూటూత్ ఎలా అయితే మన వైర్లెస్ ఎయిర్పోర్ట్స్ మన ఫోన్కి కనెక్ట్ చేస్తామో అలా వర్క్ అవుతుంది. ఇట్స్ ఇస్ జిగ్బీ హబ్, ఇది జిగ్బీ మెష్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి మన ప్యానల్, మన లైట్ ఈ జిగ్బీ మెష్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ని ఆపరేట్ చేస్తున్నాను నేను, చూడండి ఇక్కడ ప్రెస్ చేయగానే అక్కడ ఆన్ అయింది త్రూ జిగ్బీ హబ్. ఈ జిగ్బీ హబ్ అనేది కమ్యూనికేషన్ పాస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బ్రైట్నెస్ డిక్రీజ్ చేస్తున్నాను, 39% బ్రైట్నెస్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మీ చేంజ్ కోసం 100% చేస్తున్నాను. నెక్స్ట్ కలర్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు కూల్ వైట్లో ఉంది, నెక్స్ట్ ఒకటి వామ్ వైట్. Because of its robustness, wired home automation is best suited for large homes,
villas and luxury projects where long-term performance is critical. Wireless systems కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ మేజర్ రెనోవేషన్స్ లేకుండా స్మార్ట్ సిస్టమ్స్ వెళ్ళాలనుకున్న కస్టమర్స్కి పర్ఫెక్ట్. Wired home automation requires proper planning before civil and electrical work and is not ideal for already finished homes. Wireless systems depend on network strength and may require battery maintenance for some devices. Simply put, wired automation is like a permanent backbone for your smart home, while wireless automation offers quick and flexible intelligence. మీ ఇల్లు కన్స్ట్రక్షన్ ఆర్ మేజర్ రెనోవేషన్ ఫేజ్లో ఉంటే వైర్డ్ ఆటోమేషన్ is the best choice. మీ ఇల్లు ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంటే wireless automation is more practical. The right solution always depends on your home size, lifestyle, and future expansion plans. Home automation is not about wired or wireless. It's about comfort, control, and convenience. At VOSA, we offer both wired and wireless home automation solutions based on real-world requirements. Our focus is not just automation, but the right automation for your home. నార్సింగిలో ఉన్న మా ఎక్స్పీరియన్స్ సెంటర్ విజిట్ చేసి మీరు వైర్డ్ అండ్ వైర్లెస్ ఆటోమేషన్ సొల్యూషన్స్ గురించి అండర్స్టాండ్ చేసుకోవచ్చు. బుక్ యువర్ హోమ్ ఆటోమేషన్ డెమో now. Subscribe to our channel for more product learning videos from VOSA and stay tuned as we break down smart home solutions one product at a time.